తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం అని నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏంటి? నీ హృదయంలో బాధ ఏంటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు.
మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఈ మాటలు మనం చదివినప్పుడు ఈ 1 సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతున్నాడు. ఆ వ్యక్తి సౌలు. అప్పటికి ఎలా ఉంది ఇశ్రాయేలీయుల పరిస్థితి అంటే, ఇశ్రాయేలీయులకి రాజు లేడు. అనగా ఇశ్రాయేల్ అందరూ కూడా దైవజనుడైన సమూయేలుకు వచ్చి సమూయేలు దగ్గర అనేకమైన సార్లు వారు బాధను వ్యక్తం చేశారు. అన్ని దేశాల వారికి కూడా రాజులు ఉన్నారు, మనకు రాజు లేడు, కనుక మనకు కూడా రాజు కావాలి. మన ప్రక్కనున్న మోయాబీలకు కానీ, అమ్మోనీలకు కానీ, లేక ఫిలిస్తీన్లకు కానీ, లేక ఐగుప్తీలకు కానీ, ఎవరు చూసుకున్నా కానీ అందరికీ రాజులు ఉన్నారు, మనకు రాజు అనేవాడు లేడు అని సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు చాలా సందర్భాలలో వాళ్ళకి చెప్పాడు, మనకి రాజు దేనికి? రాజు ఉన్న దేశాలకి అపజయాలు కలగటం లేదా? రాజు ఉన్న దేశాలలో కరువులు రావటం లేదా? రాజు ఉన్న దేశాలలో రోగాలు రావటం లేదా? కనుక మనకు రాజు సైన్యములకు అధిపతి యగు యెహోవానే కదా. రాజు మనకు ఉండుంటే ఈ రోజున ఎర్ర సముద్రం దగ్గర రాజు గనక ఉండుంటే ఏం చేసేవాడు? దేవుడు మనకు రాజు గనక ఆనాడు ఇశ్రాయేలీలుగా మనం వస్తుంటే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మన పితరులకి దారివ్వలేదా? లేక ఐగుప్తు మీద దేవుడు మనకి విడుదలివ్వలేదా? 40 సంవత్సరాలు ఏ దేశము ఆహారం లేకుండా పోషించబడ్డారు. దేవుడు మనకు ఆకాశం నుండి మన్నా ఇచ్చి పోషించాడు. ఏ దేశాన్ని దేవుడు అలా పోషించాడు? పూరేళ్ళు ఇవ్వలేదా? 40 ఏళ్ల పాటు అరణ్యంలో మన వస్త్రాలు గాని చెప్పులు గాని తెగకుండా మాసిపోకుండా మరి దేవుడు మనకు రాజుగా లేడా? ఎక్కడైనా మనకు అపజయం కలిగిందా? యోర్దాను నది విషయంలో గాని, ఎరుకో కోట విషయంలో గాని మనకు రాజు లేడు కదా. ఎందుకు మీరు రాజుని అడుగుతున్నారు? రాజు వచ్చిన కానీ చాలా కష్టాలకు గురి అవ్వాలి, పన్ను కట్టాలి అని ఇశ్రాయేలీయులు వినే స్థితిలో లేరు. వాళ్ళ మైండ్ లేక ఫిక్స్డ్ అయిపోయారు, మనకు రాజు అనేవాడు కావాలి. మీ రాజు ఎవరు అని మమ్మల్ని అడుగుతుంటే మాకు రాజు లేడు అని చెప్పాలి అంటే మాకు ఇన్సల్ట్ గా ఉంది అంటే ఇక ప్రభు ఆలోచించారు, ఏ విధంగానైనా ఇక వాళ్ళకి రాజునివ్వాలి అని ఆలోచిస్తే సమూయేలు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. కనుక దేవుడు కార్యాన్ని ఎలా తిప్పుకొచ్చాడు అంటే, సౌలు అనే వ్యక్తి ఉన్నాడట. అతను ఒక రైతు బిడ్డ, వ్యవసాయం కలిగిన వాడు, కొన్ని గొర్రెలు గొడ్లు కలిగిన వాడు, వాటిని చూసుకునేవాడు. ఓ రోజు అనుకోకుండా సౌలు వాళ్ళ కొన్ని గాడిదలు పోయినాయి. గాడిదలు పోతే వాళ్ళ తండ్రి అంటాడు కదా, కీషు వీడు చాలా భాగ్యవంతులు, మరి గాడిదలు వెతకడానికి వెళ్ళరా అంటే ఓ పనివాని సహాయము చేత సౌలు అనే వ్యక్తి గాడిదలు వెతకడానికి ఒక 3 దేశాలు తిరిగాడు. అక్కడ వ్రాయబడ్డాయి, షాలీషా దేశమని, శైలీము, బెన్యామీనుల దేశము, అలా 3 ప్రదేశాలు తిరిగాడు. ఎక్కడ కూడా గాడిదలు కనబడలేదు. అయితే నా తండ్రి నా కోసం వెతుకుతూ ఉంటాడు కనుక ఇంటికి వెళ్ళిపోదామని సౌలు తన పనివాడితో చెప్తే, తన పనివాడు చెప్తాడు కదా, లేదయ్యా మనం వచ్చిన ప్రాంతం దగ్గరలో ఒక ఘనత వహించిన మంచి సేవకుడు ఉన్నాడు. అక్కడ వ్రాసిన మాటలు మనం చూస్తే 9వ అధ్యాయం 6వ వచనంలో అతను అంటాడు కదా, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. అటువంటి దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మన పోయిన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు, మనం వెళదామంటే సౌలు అక్కడ అంటాడు కదా, మనం ఒక దైవజనుడి దగ్గరికి వెళితే ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదేమో, మరి మనం ఏమైనా ఇవ్వాలి అని ఎక్కడ సమూయేలు చెప్పలేదు. ఇస్తే ప్రార్థన చేస్తానని కూడా సమూయేలు చెప్పలేదు. మీరు కానుకిస్తేనే నేను ప్రార్థన చేస్తాను, కానుక ఇవ్వని వారికి నేను ప్రార్థన చేయనని అని బైబిల్లో లేదు, సమూయేలు కూడా అలా చెప్పలేదు. కానీ సౌలులో ఎంతో కొంత, మరి ఒక సేవకుని దగ్గరికి వెళ్తున్నాం, బట్టి చేతులతో వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఏం బాగుండును, కనుక మన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే పనివాడు చెప్తాడు, మన దగ్గర ఒక 1/4 తులము వెండి ఉంది, ఆ వెండి మనం ఇద్దాము, పదండి వెళదాం అని అనుకొని వారు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే సాయంకాలం అవుతుంది. కొంతమంది ఆడపిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉంటే వాళ్ళని అడుగుతారు, అమ్మ ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎక్కడంటే వాళ్ళు చెప్తారయ్యా కరెక్ట్ గా ఈ ఊళ్ళోకి ఈ రోజే వచ్చాడు ఆయన, మళ్ళీ ఆయన ఉన్నత స్థలాలకి వెళ్ళిపోతాడు ఆయన, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, మీరు ఆయనని వెళ్ళి కలుసుకోండి, కనుక ఆయన వెళ్ళిపోక ముందే మీరు ఆయన వెళ్ళి కలుసుకోండి, ఈ రోజున బలి అర్పణ చేయడానికి వస్తున్నాడు, అప్పుడు వరకు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భోజనము చేయరు, కనుక మీరు వెళ్ళండి అంటే సౌలు అలాగే పనివాడు
గబగబా వెళుతూ ఉండగా అక్కడ ఒక సమూయేలు ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు సమూయేలుకి వీళ్ళు వెళతారనగా ఒక ముందు రోజే, ఒక 24 గంటల ముందే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, ఇశ్రాయేలుకి రాజు కాబోతున్నవాడు రేపు ఈ వేళకు నీ దగ్గరికి వస్తాడు. సమూయేలు చాలా గొప్ప దైవజనుడు. ఒక మాటలో చెప్పాలి అంటే మోషే తర్వాత అలాంటి దైవజనులు లేరేమో. సమూయేలు తర్వాత గొప్ప దైవజనుడిగా, అందుకే బైబిల్లో దేవుడు సంబోధించినప్పుడల్లా మోషేని సమూయేలుని సంబోధిస్తూ ఉంటాడు. వీళ్ళు ఇజ్రాయేలు దేశంలో గొప్ప సేవకులు, గొప్ప దైవజనులు, గొప్ప ప్రవక్తలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ వేళకు రేపు నీ దగ్గరికి ఆ వ్యక్తి రాబోతున్నాడు అని అనగా, ఈ సౌలు పనివాడు కూడా సమూయేలు దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు సమూయేలుని ఎప్పుడూ కూడా సౌలు చూడలేదు. అయితే వెళ్ళి సమూయేలుని అడుగుతాడు సౌలు. ఏమని అంటే, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడట అండి, ఆయన ఇల్లు కాస్త చెప్తారా అని అడుగుతాడు. సమూయేలు అంటాడు కదా, ఆ దీర్ఘదర్శిని నేనే అని చెప్తాడు. అంటే సౌలు ఆధ్యాత్మికంగా ఎంత వెనకబడి ఉన్నాడో చూడండి. ఈ రోజు ఉన్నంత మంది సేవకులు ఆ దినాలలో లేరు. సమూయేలు అంటే ఇంచుమించుగా అందరికీ కూడా ఎరిగిన వాళ్లే. ఇజ్రాయేలు దేశంలో సమూయేలుని ఎరగని వాళ్ళు ఎవరో కూడా లేరు. సమూయేలు రామాలో ఉండేవాడు, మరి సౌలు గిబియాలో ఉండేవాడు. కనుక ఇంచుమించుగా ఒక 3 మైళ్ళు దూరం ఉంటుందేమో. కనుక మరి సౌలు ఏనాడు సమూయేలు గురించి వినలేదా, లేక ఏనాడు కూడా చూడలేదా అంటే, కేవలం సౌలు పొలానికి వెళ్ళడం, ఆ మందలని మేపుకోవడం, ఇంటికి రావడం తప్ప కలుపుగోరుతనం లేని వ్యక్తి. ఒక మాటలో చెప్పాలి అంటే లోకంలో ఏం జరుగుతుందో కూడా అవగాహన లేదు. తన ఇల్లు, తన పొలము, తన పశువులు మినహాయిస్తే ఇంకా ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఎవరు లేరు కూడా అవగాహన లేదు. కనుక ఒకవేళ అవగాహన ఉన్నవాడైతే, సమూయేలు అందరూ ఎరిగిన వాడు గనక సమూయేలును చూడంగానే ఒక వందన వచనం తెలియచేయటమో లేదా ఒక శుభ సమాచారం తెలియచేయడమో చేసేవాడు. కానీ ఏమన్నాడు అంటే, ఇక్కడ సమూయేలు అనే దీర్ఘదర్శి ఉన్నాడు అంటే నేనే అని చెప్తే ఏమిటి అంటే, అప్పుడు సమూయేలుకి సౌలు చెప్పే లోపలే సమూయేలు చెప్పేస్తాడు, ఆల్రెడీ మీ గాడిదలు పోయినవి, అవి దొరికి కూడా 3 దినాలైని, నువ్వు వాటి గురించి ఏమాత్రం కూడా విచారించొద్దు, నీ గురించి నేను చెప్తాను, నీవు ఒకరోజు నా దగ్గర ఉండమని చెప్తే సౌలుకి అర్థం కాలేదు. నేను గాడిదలు పోయినవని ఎలాగూ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చానని ఈయనకి ఎలా తెలుసు? గాడిదలు దొరికినవని ఇంకా మెసేజీ సౌలుకే వర్తమానం రాల. కానీ సమూయేలు చెప్తున్నాడు, ఆల్రెడీ మీ గాడిదలు దొరికినాయి, దాని గురించి నువ్వు ఏ మాత్రం కూడా వర్రీ అవు మాకు అని చెప్తే సౌలుకి ఆశ్చర్యపోయాడు. గొప్ప దైవజనుడు సమూయేలు. అయితే సరే, ఈరోజు ఇక్కడ బలి అర్పణ చేయాలి కనుక నువ్వు నాతో కూడా కలిసి భోజనం చేద్దగాని అని అంటే సౌలుకి అర్థం కాదు. అప్పుడు సమూయేలు అంటాడు సౌలుని, ఇశ్రాయేలీలు నిన్నును నీ ఇంటి వారినే కదా కోరుకుంటున్నారు ఇది రాజుగా ఉండడానికంటే. సౌలు అంటాడు, నన్ను నా కుటుంబాన్ని కోరుకోవడం ఏమిటి? మేము చాలా అల్పమైనటువంటి వాళ్ళం ఈ దేశంలో, మా గోత్రమే బెన్యామీను గోత్రము, సౌలు గోత్రము బెన్యామీను గోత్రము. అంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా ఇజ్రాయెల్ దేశంలో, లాస్ట్ గోత్రము బెన్యామీను గోత్రం. చాలా చిన్నవాళ్ళం మేము, చాలా అల్పమైన వాళ్ళము. ఈ మధ్య బెన్యామీనుల మీద ఇజ్రాయిల్ యుద్ధం చేశారు, అంతర యుద్ధం జరిగింది, అయిన వాళ్ళకి యుద్ధం జరిగింది. కనుక మమ్మల్ని అందరినీ వాళ్ళు యుద్ధం చేశారు. కనుక కేవలం ఆ రోజుల్లో 600 మంది మాత్రమే బెన్యామీనులు మిగిలారు. కనుక మరి మేమంతా పోరాటం చేయలేము, నేను మా కుటుంబం దేశాన్ని వెళ్ళడం ఏమిటి అని సమూయేలుతో సౌలు మాట్లాడటం జరిగింది. కానీ సమూయేలు విడిచిపెట్టలేదు. రా, నీవు నాతో కూడా భోజనానికి కూర్చోవాలి అని భోజనానికి 30 మంది పెద్దలు ఉన్నారట అక్కడ. ఆ ఊళ్ళో ఉన్న ప్రధానులతో సమూయేలు భోజనానికి కూర్చున్నాడు. ఆ 30 మందిలో సమూయేలు ప్రక్కన సౌలును కూర్చోబెట్టుకున్నాడు. సౌలుకి విషయం ఏం అర్థం కావటల్లా. నేను గాడిదలు పోయినవని నేను ఈ స్థలానికి రావడం ఏమిటి, నేను నా కుటుంబం దేశాన్ని వెళ్ళడం ఏమిటి, ఈయన చెప్పడం ఏమిటి, ఈయన ఒక గొప్ప దైవజనుడి దగ్గర నాకు భోజనాన్ని రెడీ చేయడం ఏంటి? భోజనాన్ని రెడీ చేయడమే కాదు, సమూయేలట పచ్చినకర్త అంటారు, అంటే యాజకుడు. అక్కడ ఉన్న యాజకుడిని పిలిచి అన్నాడు, నీకు సపరేట్ భోజనం ప్రక్కన పెట్టమని, జబ్బా అవి ప్రక్కన పెట్టమని చెప్పాను కదా. అవునండి అన్నాడు. అవి తీసుకొనిరా, నా ప్రక్కన కూర్చున్న సౌలుకి వడ్డించమన్నాడు. ఇదేమిటి స్పెషల్ భోజనం నాకు పెడుతున్నారు, ప్రత్యేకంగా తీసినవి నాకు పెడుతున్నారు? సౌలుకి ఏమీ అర్థం కాలేదు. కారణం, సమూయేలుతో దేవుడు ముందుగానే మాట్లాడాడు, ఆ వ్యక్తిని నీ దగ్గరికి రప్పించబోతున్నాను అని అన్నాడు. సౌలు తర్వాత
దావీదు రాజ్యమేలాడు, ఆ సంగతి మనం ఎరుగుదుము. కానీ సౌలుకి దావీదుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సౌలు అనుకోకుండా సమూయేలు దగ్గరికి వెళ్ళి అభిషేకం పొందాడు. కానీ సమూయేలు దావీదును అభిషేకించడానికి సమూయేలే వెళ్ళాడు. ఇక్కడేమో సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, కానీ దావీదును అభిషేకించడానికి మాత్రము సమూయేలే దావీదు దగ్గరికి వెళ్ళాడు. సౌలును చూడగానే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలును కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదును చూడంగానే ఏమన్నాడు దేవుడు అంటే, నేను కోరుకున్నవాడు అన్నాడు. సౌలేమో ప్రజలు కోరుకున్న వ్యక్తి, దావీదేమో దేవుడు కోరుకున్న వ్యక్తి. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాలు గమనించండి. ప్రజలందరూ ఒత్తిడి చేశారు, మాకు సౌలు నా రాజుగా కావాలి అని. సరే, ఇలాగునుండగా ఇంకా సౌలుకి సమూయేలు మీద అంత నమ్మకము కుదిరినట్లుగా లేదు, అంత విశ్వాసం కలిగినట్లుగా లేదు. అందరికి ఆల్రెడీ సమూయేలు మీద నమ్మకం ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త అని, సమూయేలు చెప్పిన మాట నెరవేరుద్దని, ఆయన ప్రార్థన చేస్తే అవునవుద్దని, అది మనకు జరుగుద్దని చాలా మంది ఎరిగిన వాళ్ళు. కానీ సౌలుకి సమూయేలు మీద అంతగా నమ్మకం ఉన్నట్లుగా కనబడటలేదు. సరే, వెంటనే నీ పనివాడిని పంపించేసే, నువ్వు వెనక్కి వెళ్ళదు గాని నీతో నేను కొన్ని మాటలు మాట్లాడాలి అనగా సౌలు తన పనివాడిని ముందుకు పంపించేస్తాడు. సౌలుని ఆ పనివాడు వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు కొంత నూనె తీసుకొచ్చి సౌలు మీద నూనె పోసి అభిషేకిస్తాడు. ఆ దినాలలో అభిషేకం ముగ్గురికి జరుగుతూ ఉండేది. కావలసిన యాజకులకి, కావలసిన ప్రవక్తలకి, కాబోతున్న రాజులకి ఆ అభిషేకం జరుగుతూ ఉండేది. కనుక నూనె తీసుకొచ్చి సౌలు మీద పోసి ముద్దు పెట్టుకుంటే సౌలుకి అర్థం కాల, నేను గాడిదలు పోయినవని రావడం ఏంటి, నేను ఇశ్రాయేలుకి రాజు అవుతున్నానని చెప్తున్నాడు ఈయన. ఈ దైవ సేవకుడు చెప్పేది ఎంతవరకు నిజము? కనుక ఆయన సామాన్యమైన వాడు కాదు, ఘనత కలిగినటువంటి వాడు, మహాగణుడు సమూయేలు. కనుక అప్పుడు సమూయేలు చెప్తాడు, నీవు నీ గృహానికి వెళ్లే లోపల 3 నిదర్శనాలు నీకు కనబడబోతాయి. ఆ నిదర్శనాలు తర్వాత ఏది మంచిదో ఏది చెడో ఇక నీవే ఆలోచించుకో అని చెప్తున్నాడు. సరే, ఏమని చెప్పాడు అంటే, నీ వెళుతూ ఉండగా రాహేలు సమాధి దగ్గరికి రాగానే అక్కడ నీకు ఒక 2 వ్యక్తులు ఎదురవుతారు. ఏం చెప్తారు అంటే, పోయిన గాడిదలు దొరికినవని చెప్తారు అని చెప్పాడు. 2వ నిదర్శనం, తాబోరు మైదానం దగ్గరికి రాగానే నీకు 3 వ్యక్తులు ఎదురవుతారు. వాళ్ళ చేతుల్లో, ఒక ఆయన చేతిలో 3 మేక పిల్లలుంటాయి, ఒక ఆయన చేతిలో 3 రొట్టెలుంటాయి, ఒక ఆయన చేతిలో ద్రాక్షారసపు తిత్తి ఉంటుంది అని చెప్పాడు. కాస్త ముందుకు వెళ్ళగానే ప్రవక్తల సమూహం ఎదురవుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత సౌలు అనుకున్నాడు, సరే చూద్దామని బయలుదేరాడు. బైబిల్లో దేవుడు అక్కడక్కడ తన భక్తులకు నిదర్శనాలు చూపించాడు. గిజ్జోని విషయంలో గాని కొన్ని సందర్భాల్లో మనకు కూడా కొన్ని నిదర్శనాలు దేవుడు చూపిస్తాడు. దేనికంటే మనం అనుకున్నవి జరిగేలాగా దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, విశ్వాసంలో నువ్వు బలపడడానికి, దేవుడి మీద మరింతగా నమ్మకం కలగడానికి. కొన్నిసార్లు మనకు ఎన్ని నిదర్శనాలు చూసినా, ఎన్ని బలమైన కార్యాలు చూసినా సేవకుల మీద గాని దేవుని మీద గాని మనం గురికి లేకుండానే మనం జీవిస్తుంటాం. సమూయేలు చెప్పాడు సౌలుకి, నువ్వు వెళుతుండగానని. సరే, అభిషేకం పొందాడు. సౌలు బయలుదేరాడు. పనివాడు ముందు వెళ్ళిపోతున్నాడు. బయలుదేరిన తర్వాత రాహేలు సమాధి దగ్గరకు వచ్చాడు. రాహేలు సమాధి అంటే ఈ బెన్యామీనును కన్న తల్లి రాహేలు. సౌలు బెన్యామీను గోత్రీకుడు కదా, కనుక అక్కడికి రాగానే అక్కడ 2 వ్యక్తులు ఎదురై చెప్పారు, సమూయేలు చెప్పినట్లుగానే చెప్పారు, మీ గాడిదలు దొరికినవి, ఇక మీరు దాని గురించి విచారించవద్దు అని చెప్పారు. సరే, ఒక నిదర్శనం జరిగింది. మోషే విషయంలో కూడా అలాగే జరిగింది. నేను వెళ్ళను ఐగుప్తు దేశానికి, విడిపించడానికి నా వల్ల ఏమవుద్ది, నన్ను ఫరో నమ్మడు అంటే ప్రభు కొన్ని నిదర్శనాలు చూపించాడు. కర్రను కింద పడేయి అన్నాడు, కర్రను పడేస్తే అది పామైంది. పామును పట్టుకో అన్నాడు, అది కర్ర అయింది. నీ చేయి తీసుకొచ్చి గుండె మీద పెట్టుకో అన్నాడు, పెట్టుకొని ఉండగా అది కుష్టి వ్యాధితో ఉంది, మళ్ళా పెట్టుకున్నాడు, మామూలు స్థితికి వచ్చింది. అలాగే కొన్ని నిదర్శనాలు దేవుడు మోషేకి ఎలా ఇచ్చాడో, అలాగే గిజ్జోనికి ఎలా ఇచ్చాడో ఈ రోజున సమూయేలు చెప్పాడు. కనుక నేను అన్నమాట నెరవేరుద్దో లేదో నువ్వు నిదర్శనాల ద్వారా నువ్వు నమ్మాలి అని అనగా ఆ తాబోరు మైదానం దాకా వెళ్ళాడట. అనగా 3 మనుషులు బేతేలుకు వెళుతున్నారు. బేతేలు అనగా దేవుని మందిరానికి, దేవుని ఇల్లు, దేవుని మందిరానికి ఎదురయ్యే వాళ్ళు కనబడ్డారు. వాళ్ళ చేతిలో 3 మేకలున్నాయి, మరొక వ్యక్తి చేతిలో 3 రొట్టెలున్నాయి, ఒక వ్యక్తి చేతిలో ద్రాక్షారసపు తిత్తి ఉన్నది. ఆ 3 రొట్టెలు కలిగిన వ్యక్తి కొన్ని రొట్టెలు, ఒక 2 రొట్టెలు తీసి సౌలుకి ఇచ్చి ముందే చెప్పాడు సమూయేలు. ఏమని అంటే, నిన్ను వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతారు, ఏమి బాగున్నారా అని అడుగుతారు అన్నాడు. అది దేనికి సంకేతం అంటే, రొట్టె ద్రాక్షరసం మనం బల్ల ఆరాధన చేస్తూ ఉంటాం.